హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'సంధ్య వెడ్స్ సూర్య' పార్ట్ 5. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇన్ని రోజులు అతను ఆమెకు దూరంగా ఉన్నా రూమ్‌లో ఇంకో మనిషి ఉన్నాడని ధైర్యంగా ఉండేది సంధ్యకు. కానీ ఇప్పుడు తను ఒక్కతే గదిలో ఉందని తెలిసి నిద్ర పట్టడం లేదు. ఎంతసేపు దేవుణ్ణి స్మరించింది. అంతలో మ్యాగీ నుంచి ఫోనొచ్చింది. హమ్మయ్య! అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. మ్యాగీతో చాలాసేపు మాట్లాడి కాస్త ధైర్యం తెచ్చుకొని పడుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. సూర్య సంధ్య కోసం ఎంత ఆలోచించకూడదనుకున్నా అతని వల్ల కావడం లేదు. ఆఫీస్‌లో కూడా వర్క్ చేసుకోలేకపోతున్నాడు. మనసంతా గజిబిజిగా ఉంది. రవి 2 రోజుల్లో వస్తానని వెళ్ళినా అప్పటికే 1 వీక్ అయింది. సూర్య అప్పటికి 2 సార్లు గార్డెన్‌కి వెళ్ళొచ్చాడు. ఆమె చాలా నీరసంగా కనిపిస్తుంది. ఏమైందని అడిగితే నైట్ టైం నిద్ర పట్టడం లేదు అని చెప్తుంది. ఆమెను చూస్తే చాలా జాలి కలుగుతుంది. కానీ కొన్ని రోజులు ఓపిక పట్టక తప్పడం లేదు. రవి సూర్యకి కాల్ చేశాడు. సూర్య ఎంతో కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. రవి ఇన్ని రోజులైంది. ఏమైందిరా? సూర్య నేనిప్పుడు ఏమీ చెప్పలేను. నేనొస్తున్నా. ఇంకో 2 అవర్స్‌లో అక్కడుంటా. ఓకే అని ఫోన్ పెట్టేశాడు. సూర్యకి ఎందుకో చాలా టెన్షన్‌గా ఉంది. రవి ఏం చెప్తాడో అని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. అతనికి 2 అవర్స్ ఎంతో భారంగా గడిచాయి. రవి కోసం బయట గేట్ దగ్గర నిలబడి ఉన్నాడు సూర్య. అంతలో రవి కార్ రావడం కనిపించింది. సూర్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. రవి కార్ లోపలికొచ్చి ఆగింది. అతను కార్ దిగుతూనే వచ్చి సూర్యని హగ్ చేసుకున్నాడు. రవి ఏమైందిరా? ఎందుకు డల్‌గా ఉన్నావు? ముందు లోపలికి వెళ్దాం పద అని అతన్ని లోపలికి తీసుకెళ్లి కూర్చో. చెప్పసలేం జరిగింది? రవి కాసేపు సైలెంట్‌గా ఉండిపోయాడు. సూర్యకి టెన్షన్ ఇంకా ఎక్కువైంది. కొంత సమయం గడిచాక రవి చెప్తున్నాడు. సూర్య నువ్వు సంధ్య విషయంలో చాలా తప్పుగా అనుకున్నావురా. ఆమె చాలా మంచిది. నువ్వనుకున్నట్టు ఆమెకి ఎటువంటి డబ్బాస లేదు. నేను సంధ్య అత్తింటి వాళ్ళని కలిశాను. ఆమె ఎన్ని కష్టాలు పడిందో తెలుసుకున్నాను. ఆమె భర్త ఎప్పుడూ తాగి తందనాలాడుతూ ఉండేవాడట. ఆమెను ఒక్కసారైనా తిన్నావా అని అడగలేదంటే నమ్ముతావా? ఆమెకొక పాప పుట్టాక అతను మంచాన పడ్డాడు. అతని సొంత వాళ్ళే పట్టించుకోకుండా వదిలేస్తే సంధ్య ఫాదర్ ఉన్న ఇల్లు అమ్మి బ్రతికించే ప్రయత్నం చేశారు. కానీ అతను బ్రతకలేదు. సంధ్య ఎంతో దుఃఖంని గుండెల్లో దాచుకొని ఉన్న పాప కోసం బ్రతుకుతుంది. అంతలోనే ఆ చిన్న పాపకి హార్ట్ ప్రాబ్లం అని తెలిసింది. సూర్య గుండాగినట్టు అనిపించింది. ఓ గాడ్ అని గట్టిగా అనుకున్నాడు. అవునరా, పాపం సంధ్య తట్టుకోలేకపోయింది. ఎన్నో హాస్పిటల్కి చూపించింది. అన్ని హాస్పిటల్లో ఒకటే మాట చెప్పారు. పాప బ్రతకాలంటే అమెరికాలో 1 ఇయర్ అబ్జర్వేషన్లో ఉంచి ఆపరేషన్ చేయాలి అని. ఇదంతా చేయడానికి 80 లక్షలు అవుతుంది అని. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. అంత డబ్బు ఎక్కడి నుండి తేగలను అని ఎంతో కుమిలిపోయింది. వేరే దారి కనిపించకపోయేసరికి సూసైడ్ చేసుకోవాలనుకుంది. సరిగ్గా అదే సమయంలో మీ అమ్మగారు సంధ్య పిన్ని గారిని కలిసి పాప ఆపరేషన్ నేను చేయిస్తాను. మీరు కూడా పాపతో పాటు అక్కడే ఉండే ఏర్పాటు చేయిస్తాను. అందుకు బదులుగా మీ అమ్మాయి సంధ్య నా కొడుకును పెళ్లి చేసుకోవాలని బేరమాడింది. ఆమెకు తన కూతుర్ని కాపాడుకునేందుకు వేరే దారి కనిపించగా లోకమంతా తనని తప్పుగా అనుకున్నా పర్వాలేదనుకుని తప్పని పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకుంది. సూర్య షాక్ తిన్నట్టు ఉండిపోయాడు. రే సూర్య, పాపం రా సంధ్య. ఆమె పరిస్థితి చూసి జాలి పడకుండా మీ అమ్మగారు ఆవిడ స్వార్థంకి వాడుకుంది. ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు చెప్పరా? ఎవరు చెడ్డవాళ్ళు? తన బిడ్డని కాపాడుకునేందుకు ఈ పెళ్లి చేసుకున్న సంధ్యనా? లేక అర్థం లేని మూఢనమ్మకంతో ఆమె ఫీలింగ్స్‌తో ఆడుకున్న మీ అమ్మగారా? అతని క్వశ్చన్ సూరి చెంప మీద కొట్టినట్టు తగిలింది. రవి, నా కారణంగా ఎంత తప్పు జరిగిందిరా? నేను సంధ్య విషయంలో చాలా ఘోరంగా బిహేవ్ చేశాను. పాపం ఆమె ఎంత బాధపడి ఉంటుందో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నాకు అస్సలేమీ తెలీదు. ఆమె ఇలాంటి పొజిషన్‌లో ఉందని తెలిస్తే నేనే హెల్ప్ చేసేవాడిని. ఈ సూర్య ఎప్పుడూ తప్పు చేయడు అని ఎంతో గర్వంగా ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇంకా నాకు ఆ కాన్ఫిడెంట్ పోయిందిరా.
ఫస్ట్ టైం మామ్ మీద కోపం వస్తుంది. నన్ను కాపాడుకోవాలని పిచ్చితో వేరొకరిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని ఎంతో ఆవేదన పడ్డాడు. ఓకే సూర్య, నువ్వేం కావాలని చేయలేదుగా. లేదురా, నేను సంధ్యతో ఎంత రూడ్గా బిహేవ్ చేశానో తెలుసా? ఒక ఈడియట్లా ఆమె మొబైల్ పగలగొట్టి తన పాపతో మాట్లాడకుండా చేశాను. తలుచుకుంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది. సూర్య ప్లీజ్ బాధపడకు. నువ్వేది తెలిసి చేయలేదు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలి అనుకుంటున్నావో చెప్పు. రవి, నేను నిర్ణయించుకున్నాను. నా జీవితం సంధ్యకు అర్పిస్తున్నాను. ఇప్పటి వరకు ఆమెపై ఉన్న ప్రేమ మరింత పెరిగింది. ఆమె ఒప్పుకుంటే లైఫ్ పార్ట్నర్ అవుతాను. ఆమె ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడిందో ఇక మీదట ఆమెకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను. పాపని నా సొంత కూతుర్లా చూసుకుంటాను. లేదంటే ఆమెకు మంచి ఫ్రెండ్గా ఉండిపోతాను. నేను ప్రామిస్ చేస్తున్నా. ఆమెకు తప్ప నా లైఫ్లో ఇంకొకరికి స్థానం ఇవ్వను. లైఫ్ లాంగ్ ఆమె కాదంటే ఒంటరిగా మిగిలిపోతాను. సూర్య మాటలకి రవి చాలా సంతోషపడ్డాడు. సూర్య, యు ఆర్ గ్రేట్ రా. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. నీ ప్రేమ గెలవాలి, మీరిద్దరూ కలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ రా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నా కోసం ఎంతో శ్రమపడి అసలు నిజం తెలుసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన థ్యాంక్స్లు చాలు కానీ అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. సంధ్యకి నేను ఒక అపరిచితుణ్ణి. నాకు తెలియకుండానే ఆమెకు దగ్గరై స్నేహితుడిని అయ్యాను. ఆమెకు నా పేరు కూడా సూర్య అని చెప్పుకోలేక కార్తీక్ అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు నాకు ఇంకో దారి కనిపించడం లేదు. కొంతకాలం ఆమెతో కార్తీక్ లానే నడుచుకుంటాను. అతని మాటకి రవి అడ్డుపడి, తర్వాత నిజం చెప్పి, నేనెవరో కాదు, నీకు తాళి కట్టిన వాణ్ణి. ఇన్ని రోజులు నిన్ను మోసం చేస్తూ వచ్చాను. నన్ను ప్రేమించు అని అడుగుతావా? రవి, అలా మాట్లాడతావేంట్రా? లేకపోతే ఏంట్రా? సూర్య, నేను చెప్పేది విను. డైరెక్ట్గా గార్డెన్కి వెళ్ళు. సంధ్యని కలువు. నువ్వెవరో దాచకుండా చెప్పు. ఆమె కోసం అన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావని కానీ, ఆమెను నువ్వు ప్రేమిస్తున్నట్టు కానీ చెప్పకుండా, సంధ్యని నీ భార్య అని నీకు ఇప్పుడే తెలిసిందని చెప్పు. ఎలాగో ఆమెతో నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నావని అబద్ధం చెప్పావుగా. నేను అబద్ధం చెప్పలేదు. నేను లవ్ చేస్తున్నాను సంధ్యని. ఐ లవ్ హర్. నాకు ఆమె కావాలి. నాకు తెలుసు, బట్ సంధ్యకు తెలీదే. ఆమె నువ్వెవరినో లవ్ చేస్తున్నావు అనుకుంది. అలానే అనుకోని నువ్వు ఆమెతో ఇంత రూడ్గా బిహేవ్ చేయడానికి రీజన్ నువ్వు వేరొకరిని లవ్ చేయడమే అని చెప్పు. ఇదేంట్రా అలా చెప్పమంటున్నావు? రే సూర్య, నేనెప్పుడు నీ మంచే కోరుకుంటా అని నీకు తెలుసుగా. నా మీద నమ్మకం ఉందా? ఉందిరా. నీ మీద నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వెప్పుడు నా మేలు కోరుకుంటావని. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సరే రవి, నువ్వు చెప్పినట్టే నేను వేరొకరిని లవ్ చేస్తున్నట్టు చెప్తాను. ఆ ఒక్క మాట చెప్తే సరిపోదు. మీ అమ్మగారు నీ మనసు తెలుసుకోకుండా జాతకం పేరుతో ఇష్టం లేని పెళ్లి చేశారని, ఇష్టం లేకపోయినా ఒక సంవత్సరం ఇద్దరం కలిసి ఉండాలి కాబట్టి, అమ్మ నాకు మంచివి కావు అనుకుంటున్న రోజులు గడిచిపోయేదాకా ఇద్దరం కలిసే ఉండాలి. తర్వాత ఎవరిని దాన్ని వాళ్ళు విడిపోదాం అని, అంతవరకు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని మంచి ఫ్రెండ్స్లా ఉందామని చెప్పు. కానీ రవి, ఆమె అందుకు ఒప్పుకొని నేను ఎవరినో లవ్ చేస్తున్నాను అనుకొని నా నుంచి విడిపోతే? అతను ఆ మాట అనడానికి కూడా ఇష్టపడడం లేదు. సూర్య, నీకు 10 months టైం ఉందిరా. నీ మనసేంటో ఆమెకి తెలియచేయడానికి, ఆమె మనసు గెలుచుకోవడానికి. నా సూర్యపై నా నమ్మకం ఉంది. వాడు ఏదనుకున్నా సాధిస్తాడు. వాడెప్పుడూ ఓడిపోలేదు. బిజినెస్ అయినా సరే, ప్రేమలో అయినా సరే ఖచ్చితంగా గెలుస్తాడు. వెళ్ళరా, తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. రవి అంతలా చెప్పాక ఇంకేమో ఆలోచించకుండా గార్డెన్ చేరుకున్నాడు. అక్కడ సంధ్య మొక్కలకి వాటర్ పెట్టింది. ఆమెను దూరం నుంచి చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో చిన్నగా నీటి తెర. సంధ్య, ఎన్ని కష్టాలు పడ్డావు. ఇంకా నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటా. ఐ ప్రామిస్ యూ అని మనసులోనే అనుకుంటున్నాడు. సంధ్య అతన్ని చూసి, కార్తీక్ ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ ఫ్లవర్స్ కోసమా అని నవ్వుతూ అడిగింది. అతను మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఏమైంది కార్తీక్, ఎందుకు డల్గా ఉన్నావు? కొంప తీసి నీ లవ్ మ్యాటర్ అమ్మాయికి చెప్పావా? ఆమె నో చెప్పిందా? లేదు, నేను ఇంకా ఆమెకు నా లవ్ మ్యాటర్ చెప్పలేదు. అలాగా, మరెందుకు డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? సంధ్య, నాకు ఇవాళ ఒక నిజం తెలిసింది. తెలిసిన క్షణం నేను షాక్ తిన్నట్టు అయిపోయాను. అవునా? ఏంటా నిజం? అతను గట్టిగా ఊపిరి తీసుకుని, సంధ్య, నేను చెప్పేది ప్రశాంతంగా విను ప్లీజ్. నువ్వు కొద్ది రోజుల ముందు పెళ్లి చేసుకున్నావు కదా. ఆమె అవునన్నట్టు తలాడించింది.
అతనెవరో తెలుసా? ఏమో తెలీదు. ఎవరన్నట్టు చూసింది. అతనెవరో కాదు, నేనే అని కాస్త నెమ్మదిగా అన్నాడు. సంధ్య అదిరిపడింది. ఆమె పాదాల కింద ఒక్కసారిగా భూకంపమొచ్చినట్టయింది. చలనం లేని దానిలా బిగుసుకుపోయింది. సంధ్య ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకు. నేను నీతో చాలా రూడ్‌గా బిహేవ్ చేశాను. దానికి కారణం నా ప్రేమ. ఈ పెళ్లి ఇష్టం లేకుండా జరగడం. జాతకం పేరుతో మామ్ నాకు పెళ్లి చేసింది. అందుకే నేను నీతో అలా బిహేవ్ చేశాను అని ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె ఏమీ వినిపించుకోకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సూర్య ఆమెను ఆపే ధైర్యం చేయలేదు. ఆమె వెళ్ళిపోతుంటే బాధగా చూస్తుండిపోయాడు. సంధ్య చాలా ఆవేశంగా గార్డెన్ బయటకొచ్చింది. ఆమె రావడం అక్కడికి దగ్గరలో నిలబడి ఉన్న రవి చూశాడు. సంధ్య కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏదో జరిగిందని రవి భయపడ్డాడు. ఆమె వెళ్ళేంత వరకు చూసి లోపలికి వెళ్ళాడు. అక్కడ సూర్య ఎంతో బాధపడుతూ కనిపించాడు. సూర్య అని ఆవేదనగా పిలిచాడు. రవి అని అతన్ని చూడగానే ఎంతో బాధగా హగ్ చేసుకున్నాడు. రేయ్ సూర్య, ఏమైందిరా? రవి, నేను చెప్పేది ఆమె వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. నేను ఆమెను ఎంతో బాధపడి ఉంటానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సూర్య ప్లీజ్, నువ్వు వర్రీ కావద్దు. నువ్వు కరెక్ట్. చెప్పేది వినగానే ఆమె యాక్సెప్ట్ చేస్తుందని మనం అనుకోలేదుగా. ఆమెకు కొంచెం టైం కావాలి. నిన్నటి వరకు నువ్వెవరో కార్తీక్ అని ఆమెకు తెలుసు. ఇప్పుడు సడన్గా నేను సూర్య, నీకు తాళి కట్టింది నేనే అంటే ఆమె అడ్జస్ట్ అవ్వాలా? సో కొంచెం ఓపిక పట్టు, అంతా సెట్ అవుతుంది. నువ్వు మళ్ళీ ట్రై చెయ్యి. ఇప్పుడు సంధ్య ఇంటికి వెళ్ళుంటుంది. పద, ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వు చెప్పేది వినిపించుకోకపోతే నేను మాట్లాడతా, సరేనా? నువ్వింకా కూల్ అవ్వు. కాన్ఫిడెంట్గా ప్రయత్నం చెయ్యి, ఓకేనా? సూర్య ఓకే అని ముందుకు కదిలాడు. అతని వెనకే రవి కూడా నడిచాడు. ఇద్దరు బంగ్లాకి బయలుదేరారు. సంధ్య ఎంతో బాధపడుతుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? ఎవరినైతే నేను ద్వేషించానో అతనితోనే తెలియకుండా స్నేహం చేశాను. ఇదంతా నా కర్మ అని కుమిలిపోయింది. సంధ్య వేగంగా నడుస్తుంది. ఆమె గుండెల్లో దడ తగ్గలేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకో తెలియని భయం వేస్తుంది. బంగ్లా చేరుకుంది. లోపలికి కంగారుగా వెళ్ళింది. ఆమెకు శశికళ ఎదురుపడింది. ఆవిడ్ని చూసి కంగారుగా కన్నీళ్లు తుడుచుకుంది. సంధ్య, అప్పుడే వచ్చేసావేంటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదు పిన్ని, కొంచెం తలనొప్పిగా ఉంటే అందుకే వచ్చేసాను అని ఇంకేం మాట్లాడకుండా ఆమె రూంలోకి వెళ్ళిపోయింది. ఏంటి వాళ్ళ సంధ్య వింతగా ప్రవర్తిస్తుంది అనుకుంది శశికళ. సంధ్యకింకా భయం బాధ తగ్గలేదు. అతను నన్ను ఎందుకు కలవాలి? అసలు తన ఉద్దేశం ఏంటి అని జరిగింది తలుచుకొని ఏడుస్తుంది. అంతలోని మనసులో ఒక అనుమానం రేగింది. ఇప్పుడు నేను అతనితో చాలా పొగరుగా బిహేవ్ చేశాను. అందుకు అతనికి కోపం వస్తే నా మ్యాగీ ఆపరేషన్, ఓ నో, ఎంత పని చేశాను. అయినా ఇందులో అతని తప్పేముంది? అతనెవరో ప్రేమించాడు. ఆ విషయం తెలుసుకోకుండా నాలాంటి దాంతో పెళ్లి చేస్తే అతను నాతో ఎందుకు మంచిగా ఉంటాడు? అతను ముందే చెప్పాడు, 1 ఇయర్ తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను. ఛ! నేను కొంచెం కోపం తగ్గించుకొని ఉంటే బావుండు. అతను వస్తే క్షమాపణ అడుగుతాను. మ్యాగీ ఆపరేషన్ అయ్యేంత వరకు ఎటువంటి కష్టాన్నైనా నవ్వుతూ భరిస్తానంటూ నిర్ణయించుకొని కన్నీళ్లు తుడుచుకుంది. అంతలో సూర్య రవి బంగ్లా చేరారు. సూర్య కారు చూడగానే సెక్యూరిటీ చాలా అలర్ట్గా నిల్చొని ఎంట్రన్స్ గేట్ తీశారు. అతను కారు ఆపి కిందకి దిగాడు. సూర్య మనసులో ఎంతో అలజడిగా ఉంది. రవి కూడా దిగి, సూర్య డోంట్ వరీ, లోపలికి వెళ్దాం పద అంటూ తీసుకువెళ్తున్నాడు. తమ్ముడు రావడం గమనించిన శశికళ ఎంతో సంబరపడింది. తమ్ముడు, ఎలా ఉన్నావురా? బావున్నావా? రవి, రండి లోపలికి అని. అమ్మ, తమ్ముడొచ్చాడు అని గట్టిగా అరిచింది. మీనాక్షి కొడుకొచ్చాడని తెలియగానే ఎంతో ఆనందపడి హడావిడిగా వచ్చింది. బాబు సూర్య, బావున్నావా? ఇన్ని రోజులు ఎక్కడో ఉండిపోతే ఎలారా? మామ్ ప్లీజ్, నేను బాగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకు. అతనికి తెలుసు మామ్ తన మీద ప్రాణాలే పెట్టుకుందని. కానీ తన కోసం వేరొకరిని బాధ పెట్టడం సూర్య తట్టుకోలేకపోతున్నాడు. సోంబాబు సూర్యని చూసి ఎంతో సంతోషపడి సూర్య రవిలకు టీ చేసేందుకు వెళ్ళాడు. మామ్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి రవి వైపు చూశాడు. రవి వెళ్ళు అన్నట్టు సైగ చేశాడు. సూర్య వెళ్ళాక మీనాక్షి రవిని అడిగింది. రవి, సూర్య ఎందుకు అలా ఉన్నాడు? ఏం జరిగింది? ఎందుకో చాలా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు అంటూ. అమ్మో, ఈవిడ సామాన్యురాలు కాదు, ఒక్క చూపుతోనే కనిపెట్టేసింది.
ఏమీ లేదాంటీ, జర్నీ చేసొచ్చాడు కదా! అందుకే అలా ఉన్నాడు అంటూ కవర్ చేశాడు. శశికళ కలుగ చేసుకుని వాడు జర్నీ చేసొస్తే నీ మొహంలో అలసట కనిపిస్తుందే. రవి జర్నీ చేసింది వాడా నువ్వా అని నవ్వేసింది. అబ్బో, అమ్మకు తగ్గ కూతురు. వీళ్ళిద్దరూ సిఐడిలో చేరితే ఒక్క రోజులో కేసులన్నీ తేల్చేస్తారు అని అనుకుని ఏం చెప్పాలో తెలియక గట్టిగా నవ్వేసి, మీరు భలే జోక్స్ వేస్తారండి అని మొబైల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడాలన్నట్టు పక్కకొచ్చేశాడు. సూర్య రూంలోకి వెళ్ళడానికి కొంచెం తడబడ్డాడు. మళ్ళీ తనతో తనేం ధైర్యం తెచ్చుకొని లోపలికి అడిగేశాడు. ఆమె విండో దగ్గర నిలబడి బయట వైపు చూస్తుంది. ఆమెకు తెలిసేలా చిన్నగా దగ్గాడు. సంధ్య అతని వైపు చూసింది. ఆమెలో కంగారు మొదలైంది. సూర్య ఆమెకు క్షమాపణ చెప్పాలనుకుని సంధ్య నన్ను అని ఇంకేదో చెప్పేలోపే సంధ్య మాట్లాడింది. నన్ను క్షమించండి ప్లీజ్. మీతో అలా ప్రవర్తించకూడదు. నేను తప్పు చేశాను అంటూ చెప్పింది. అదేంటి సంధ్య, నువ్వేం తప్పు చేశావు? నేను కదా నిన్ను బాధ పెట్టింది. నీ మొబైల్ పగలగొట్టాను. నీతో చాలా పొగరుగా బిహేవ్ చేశాను. అందుకు నేను కదా సారీ చెప్పాలి. సంధ్య ఐఎమ్ సారీ అని క్షమాపణ చెప్పాడు. లేదండి, మీరు తప్పు చేయలేదు. మీ పరిస్థితి అలాంటిది. నేను అర్థం చేసుకున్నాను. ఇద్దరము పెళ్లిని అంగీకరించడం లేదు. ఎలాగో డివోర్స్ తీసుకుంటాం. ఆ తర్వాత మీరు లవ్ చేసే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటారు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. మరెందుకు ఈ కోపాలు? ఆమె అన్న మాటలు విన్న సూర్య మనసు చాలా బాధపడింది. అయినా బయటపడకుండా తనకిష్టం లేకపోయినా అవును సంధ్య, నేను అదే అంటున్నా. ఈ విషయం చెప్పాలనే గార్డెన్కి వచ్చాను. నువ్వేమీ వినిపించుకోకుండా వచ్చేసావు. మనం ఎలాగో విడిపోతాం. కాకపోతే కొన్ని మంత్స్ కలిసి ఉండాలి. అందుకే ఇద్దరము మంచి ఫ్రెండ్స్లా ఉందాం. నీకు అభ్యంతరం లేకపోతే ఏమంటావు? సంధ్య, నాకేం అభ్యంతరం ఉంటుంది? కాకపోతే నాతో రిక్వెస్ట్ ఏంటో చెప్పు సంధ్య. మిమ్మల్ని కార్తీక్ అని పిలవచ్చా? సూర్యకమ్మ అడిగింది అర్థమైంది. సంధ్య తనని సూర్యకి యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అతని మనసులోని ఎంతో బాధ. ఎందుకు సంధ్య, నన్నుగా అంగీకరించలేవా అనుకుంటూ బయటికి, సరే సంధ్య, నీకు ఎలా నచ్చితే అలా పిలువు, నో ప్రాబ్లం అన్నాడు. సంధ్య చిన్నగా నవ్వి, నాకు కార్తీక్ మంచి ఫ్రెండ్. అలాంటిది సడన్గా కార్తీక్ వేరెవరో అయిపోతే ఎలా? ఇక మనమిద్దరం గుడ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ సంధ్య. ఇవాళ నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టను. చూస్తావుగా నేనెంత బాగా చూసుకుంటానో అంటూ మాట్లాడాడు. ఆమె నవ్వింది. అతను కూడా నవ్వాడు. ఇప్పుడు వారిరువురిలో భారం తగ్గింది. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. వాళ్ళ రాక కోసం ఎంతో టెన్షన్ పడుతూ చూస్తున్నాడు రవి. అతడి ఆశ నెరవేరింది. సూర్య, సంధ్య కలిసి వచ్చారు. వాళ్ళ ముఖాల్లో కొంచెం నవ్వు కనిపిస్తుంది. రవి హమ్మయ్య అని ఎగిరి గంతేయాలనిపించింది. అంతలోని ఆ ప్రయత్నం మానుకున్నాడు. అమ్మో, సిఐడీలు చూస్తే మొత్తం పాడవుద్ది అని మెదలకుండా కూర్చున్నాడు. అతని కళ్ళలో ఆనందంతో నిండిన నీటి తెర ఎవ్వరికీ కనపడకుండా తుడుచుకున్నాడు. మీనాక్షి అమ్మ, శశికళ వాళ్ళిద్దరూ కలిసి రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మీనాక్షి అమ్మకి సంధ్య ఇక్కడే ఉందన్న విషయమే తెలీదు. ఇద్దరు వాళ్ళని ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. వాళ్ళిద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది. వాళ్ళిద్దరిది ఒకరి మించిన అందరం ఒకరిది. ఇన్ని రోజుల్లో వాళ్ళెప్పుడూ కలిసి కనపడలేదు. ఇవాళ అనుకోకుండా జరిగిందో, లేక ఒకరినొకరు కలుసుకోవాలని అనుకున్నారో ఏమో అని వింతగా చూస్తున్నారు. మీనాక్షి అమ్మ సంధ్యని అడుగుతుంది. సంధ్య, నువ్వు గార్డెన్కి వెళ్ళలేదా? వెళ్తానత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే వచ్చేసాను. అలాగా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. సూర్య కలగ చేసుకుని, సంధ్య, ఇతను నా ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ రవి అని పరిచయం చేశాడు. అతన్ని చూస్తే నమస్తే అన్నయ్య అని ఎంతో అభిమానంగా పిలిచింది. ఆమె పిలిచిన పిలుపు రవికి ఎంతగానో నచ్చింది. థ్యాంక్స్ చెల్లమ్మా, నాకు చెల్లెళ్ళు అంటూ ఎవరూ లేరు. ఇప్పుడు నాకు ఆ లోటు లేదు అని ఎంతగానో పొంగిపోయాడు. సంధ్య నవ్వింది. సూర్య కూడా నవ్వాడు. ఆమె అందరికీ టీ చేసి తెస్తానని కిచెన్లోకి వెళ్ళి టీ తెచ్చిచ్చింది. వాళ్ళిద్దరూ తాగేసి ఆఫీస్లో చాలా పనుందని చెప్పి వెళ్ళిపోయారు. మీనాక్షి ఆమె గదికి వెళ్ళిపోయారు. సంధ్య వంట చేసేందుకు కిచెన్లోకి వెళ్ళింది. శశికళ మాత్రం ఇప్పటివరకు జరిగిన డ్రామా తలుచుకుంటూ ఏదో ఉందని ఆలోచిస్తూ కూర్చుంది. సూర్య రవికి జరిగిందంతా చెప్పాడు. అతని మాటలు విన్న రవి చాలా సంతోషించాడు. కానీ సూర్యకు సంతోషం లేదు. రవి నాకు అసలు ఏమీ నచ్చలేదు. సంధ్య నా నుండి విడిపోతానంటుందిరా. 1 ఇయర్ తర్వాత డివోర్స్ తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది. ఆమె మాటలు నాకు చాలా బాధగా అనిపించాయి.
నేను కూడా అలాగే అనుకుంటున్నా అని అబద్ధం చెప్పాను. ఇది చాలదని సంధ్య నేను ఇంకెవరినో లవ్ చేస్తున్నా అనుకుంది. అన్నీ అబద్ధాలే. నీకు తెలుసుగా నాకు అబద్ధం, మోసం నచ్చవు. అలాంటిది నేనే అబద్ధాలు చెప్పి ఆమెను మోసం చేస్తున్నాను. సూర్య ప్లీజ్ నాకు తెలుసు నువ్వెలా ఫీల్ అవుతున్నావో. బట్ మనకి వేరే ఆప్షన్ లేదు కదా! నీ ప్రేమ కథ అందరికంటే కొంచెం విభిన్నమైనది. సంధ్య గతం చేసిన గాయం ఆమెనింకా వెంటాడుతూనే ఉంది. ఆమె గతాన్ని మర్చిపోవడానికి, నీ ప్రేమని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో, నువ్వు మా చెల్లెమ్మ మనసు గెలుచుకోవడానికి నీకు చాలా సమయం ఉంది. ఓపిక పట్టు. ఓకేనా? సార్ ఇప్పటికే ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్‌లో పెట్టేశావు. ఇంకా మన బిజినెస్ వర్క్ చూసుకుందామా? సూర్య ఓకే బాస్ అని నవ్వుతూ అతని క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. రవి కూడా తన పనుల్లో నిమగ్నమయ్యాడు. సూర్య ఇంకా ఏదీ ఆలోచించకుండా కంప్యూటర్‌లో తను వర్క్ చేసుకుంటున్నాడు. ఆ రోజు నైట్ అందరూ ఎప్పట్లానే భోజనాలు ముగించుకొని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సంధ్య కూడా భోజనం చేయాలనుకుంది కానీ ఆమె మనసు అంగీకరించలేదు. కార్తీక్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. నిన్నటి వరకు తనెవరో నాకు తెలీదు. నాకు ఫ్రెండ్ అయ్యాడు. సో తను రాకముందే నేను భోజనం ఎలా చేస్తాను అని అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. సూర్య చాలా రోజులుగా ఆఫీస్ విషయాలు సరిగ్గా పట్టించుకోలేదు. ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం చాలా వర్క్ పెండింగ్ అయిపోయింది. సో వర్క్ ఫినిష్ కాలేదు. 1 వీక్‌లో ప్రాజెక్ట్ టెండర్ రెడీ చేయాలి. అందుకే చాలా ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాడు. రవి సూర్యని అబ్జర్వ్ చేశాడు. అతను పనిలో ఉంటే ఎవరిని పట్టించుకోడు. కొద్ది రోజులుగా సూర్య చాలా డిస్టర్బ్‌గా, ఎంతో హెల్ప్‌లెస్‌గా అనిపించాడు. ఇప్పుడు మళ్ళీ సూర్యలో కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. రవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సూర్య సో బాస్ ఐస్ సూ సూర్య సో బాస్ ఐస్ బ్యాక్ అన్న మాట సూర్య నవ్వాడు. చేసిన వర్క్ చాలు. ఇప్పుడు టైం ఎంతైందో చూసావా? 12 అవ్వొస్తుంది. మిగిలిన వర్క్ రేపు చూసుకుందాం పద. 1 మినిట్ రా. నో వే కమ్ అని రవి సూర్యని ఇంటికి బయలుదేరించాడు. సూర్య రవికి గుడ్ నైట్ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. సూర్య ఇంటికొచ్చేసరికి 1:00 అయింది. గేట్ దగ్గర సెక్యూరిటీ కార్ హార్న్ విని నిద్రమొహం పెట్టుకుని గేట్ ఓపెన్ చేశాడు. సూర్య లోపలికొచ్చి చూశాడు. డైనింగ్ టేబుల్ దగ్గర సంధ్య కూర్చొని నిద్రపోతుంది. అతనికి కాస్త షాక్‌గా, కొంచెం ఆనందం. సంధ్య నా కోసం వెయిటింగ్ చేస్తుంది. కానీ ఇంత లేట్ అయింది. ఓ నో అనుకొని సంధ్య అని పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి లేచింది. వచ్చేసావా? ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం. ఏంటి సంధ్య ఇంత లేట్ అయ్యేంత వరకు నా కోసం ఎందుకు వెయిట్ చేశావు? నాకు రోజు ఆఫీస్‌లో లేట్ అవుతుంది. ఇలా నా కోసం వెయిట్ చేయొద్దు ప్లీజ్. మామ్‌కి కూడా చెప్పాను. ఇంత రాత్రి వరకు భోజనం చేయకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. ప్లీజ్ ఇంకెప్పుడు నా కోసం. అబ్బా కార్తీక్ నాకు ఆకలి వేస్తుంది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా. ఆమె తన మాటలు పట్టించుకోలేదని అర్థమైంది. సరే నా మాట వినవు కదా. 5 మినిట్స్‌లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఆమె అతనికి భోజనం వడ్డించింది. ఆమె కూడా పెట్టుకొని తినమంది. అతను నవ్వుతూ ఓకే అని తింటున్నాడు. కార్తీక్ నువ్వు మా ఆరోగ్యం కోసం జాగ్రత్త చెప్తున్నావు. మరి నీ ఆరోగ్యం కోసం పట్టించుకోవా? నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు వచ్చే వరకు నేను భోజనం చేయను. లంచ్ టైంలో నేను గార్డెన్‌లో ఉంటాను. అక్కడే స్టాఫ్‌తో భోజనం చేస్తాను. నువ్వు మాత్రం ఇంటికొచ్చి లంచ్ చేసి వెళ్ళాలి. సరేనా? ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. సంధ్య తన కోసం అంతలా ఆలోచిస్తుంటే చెప్పలేని సంతోషం కలుగుతుంది. ఓకే మేడం. బట్ నాదో కండిషన్. నువ్వు గార్డెన్‌కి నడిచి వెళ్ళకూడదు. కార్‌లో వెళ్ళు. అసలు వెళ్ళకపోయినా పర్వాలేదు. నో కార్తీక్. నేను వెళ్ళాలి. ఎప్పటిలా నాకు నడవడం ఇష్టం. నువ్వు ఇబ్బంది పెట్టకు ప్లీజ్. అది కాదు నేను చెప్పేది. సారీ కార్తీక్ ఏమీ అనుకోవద్దు. నేను నడిచి వెళ్ళడానికి నా కారణాలు నాకున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకో. సూర్యకి ఆమెను ఫోర్స్ చేయలేదు. ఇప్పటికిప్పుడే కొంచెం దగ్గరైంది. మళ్ళీ తన కోపం వస్తుందేమో అని ఊరుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేయడం వెంకటేష్ చూశాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. సంధ్య మొహంలో కొంచెం నవ్వు కనిపిస్తుంది. అతను చాలా సంతోషించాడు. సంధ్య వచ్చి ఇన్ని రోజులైంది. ఎప్పుడూ ఆమె నవ్వడం అతను చూడలేదు. మనసులోనే వాళ్ళని బ్లెస్ చేశాడు. ఇతను సోంబాబు అనుకుంటా. ఇద్దరు రూంలోకొచ్చారు. సంధ్య ఎప్పటిలా నేలపై పడుకుంటానంది. అందుకు సూర్య ఒప్పుకోలేదు. నో సంధ్య, నువ్వు బెడ్‌పై పడుకో. నేను కింద పడుకుంటాను. ఎందుకు కార్తీక్? నాకు అలవాటే. అదేం కుదరదు. నువ్వు గార్డెన్‌కి నడిచి వెళ్ళడానికి ఒప్పుకున్నా అని నేలపై పడుకుంటా అంటే ఒప్పుకుంటా అనుకున్నావా?
నువ్వు నా ఫ్రెండ్‌వి. నిన్నెలా కింద పడుకోనిస్తాను? అలాగే అయితే నువ్వు నాకు ఫ్రెండ్‌వి. నువ్వు కింద పడుకుంటా అంటే నేనెలా ఒప్పుకుంటాను? సరే సంధ్య. రేపు మన రూమ్‌లో ఇంకో బెడ్ రెడీ చేస్తాను. నువ్వివాల్టికి పైన పడుకో. కాదు నువ్వు పడుకో అని చాలాసేపు వాదించుకొని ఇద్దరు బెడ్‌కి రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు పడుకున్నారు. ఉదయం ఎప్పట్లా సంధ్య లేచి పూజ ముగించుకొని అందరికీ టిఫిన్ రెడీ చేసింది. ఒక కప్ తీసుకొని సూర్యకిచ్చేందుకు వెళ్ళింది. సూర్యకు నేలపై పడుకోవడం అలవాట్లేదు. ఒళ్ళంతా నొప్పిగా ఉంది. నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డాడు. సంధ్య వచ్చి కార్తీక్ అని పిలిచింది. అతను చాలా నీరసంగా లేచాడు. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఏంటి నైట్ అంతా నిద్ర పట్టలేదా? ఒళ్ళంతా నొప్పిగా ఉందా? నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పడతావని. చెప్తే విన్నావా? ఇదిగో ఈ టీ తాగి ఇంకొంచెం సేపు బెడ్‌పై పడుకో, సెట్ అవుతావు. అతనికి తన మామ్ చెప్తున్నట్టే అనిపించింది. ఆవిడ కూడా అంతే. తనకి ఏమాత్రం కష్టంగా ఉందనిపించినా ఇట్టే కనిపెట్టేస్తుంది. ఇప్పుడు సంధ్య కూడా తను ఇబ్బంది పడ్డాడని కనిపెట్టేసింది అని నవ్వుకొని, థ్యాంక్స్ సంధ్య అని టీ తాగాడు. మనసులో అనుకుంటున్నాడు. సంధ్య నన్ను సూర్య అని ఎప్పుడు పిలుస్తావు అసలు? నన్నుగా నువ్వు చూసే రోజొస్తుందా? ఎన్నాళ్ళు నన్ను కార్తీక్ అని వేరే మనిషిలా చూస్తావు? అని ఎంతగానో ఆవేదన పడ్డాడు. అతను టీ తాగడం అయిపోయాక కప్ తీసుకుని సంధ్య వెళ్ళిపోయింది. సూర్య ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి ఆఫీస్‌కి రెడీ అయ్యాడు. అతను బయటకొచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ఒక సంధ్య మాత్రం బయట లాన్‌లో పూల మొక్కలు వేస్తుంది. సూర్యకి ఆమె లేకుండా తినాలనిపించలేదు. తప్పక వెళ్ళి శశిపక్కల పక్కన కూర్చున్నాడు. శశికి సూర్యపై కొంచెం కోపం ఉంది. నిన్న నైట్ వెంకటేష్ చెప్పిన మాట పదే పదే ఇబ్బంది పెడుతుంది. సంధ్య, సూర్య కలిసి నవ్వుతూ భోజనం చేశారు అని. తమ్ముడు ఆమె మాయలో పడ్డాడేమో అని. సూర్య తిను అని మీనాక్షి అమ్మ చెప్తున్నారు. వేరే దారి లేక తింటూ సంధ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీనాక్షి అమ్మ టిఫిన్ ముగించుకొని ఆమెను కలవడానికి ఊరు వాళ్ళెవరో వచ్చారంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్లారు. వెంకటేష్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సూర్య అప్పుడు అడిగాడు, అక్క అందరం టిఫిన్ చేస్తున్నాం కదా, మరి సంధ్యను ఎందుకు పిలవలేదు? అతని క్వశ్చన్‌కి బిత్తరపోయి ఏంటి తమ్ముడు, నువ్వేనా ఇలా అడుగుతుంది? నిన్న మీ బావగారు చెప్తే నమ్మలేదు. సారీ. వెంకటేష్ అంటే శశికళ హస్బెండ్ అనుకుంటా. నేను సోంబాబు అనుకున్నాను. నువ్వు సంధ్య ఒక్కటైపోయారా ఏంటి? ఛ! అలాంటిదేమీ లేదక్కా. నాకు నిన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు. నువ్వు డివోర్స్ తీసుకోవాలంటే అందుకే ఆమె ఒప్పుకోవాలని. అందుకే సంధ్యతో కొంచెం మంచిగా ఉంటున్నా. నువ్వు కూడా వీలైనంత మంచిగా ఉండు. సరేనా? శశికళ నవ్వుతూ అలా చెప్పు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంక చూడు నా నటన అని సంతోషంగా వెళ్ళిపోయింది. సూర్య తన అక్క గురించి తెలుసు. అందుకే ఆమెతో అలా మాట్లాడాడు. హమ్మయ్య అని ఊపిరి తీసుకొని సంధ్య ఉన్న చోటికి వెళ్ళాడు. ఆమె కొంతమంది పని వాళ్లతో మొక్కలు నాటిస్తుంది. సంధ్య అని గట్టిగా పిలిచాడు. సంధ్య ఉలిక్కిపడి చూసింది. ఏంటి సంధ్య, ఎప్పుడు పని అంటూ ఉంటావు? ఇక్కడ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు టిఫిన్ చేద్దు పద అని బలవంత పెట్టాడు. ఓకే కోప్పడకండి అంటూ అతను వెనకే వెళ్ళింది. సోంబాబు టేబుల్పై ప్లేట్ అరేంజ్ చేశాడు. సూర్య ఆమెపై కేకలు వేస్తూ వడ్డిస్తున్నాడు. నువ్వు అసలు మాట వినడం లేదు. టైంకి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పానా? ఓకే నేను తింటాను, అరవకు. సోంబాబు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. సూర్య అప్పుడు గమనించాడు. తన తొందరపాటికి తనను తానే తిట్టుకుని సంధ్య కొంచెం ఎక్కువ చేశానా? కొంచెం కాదు, చాలా ఎక్కువ చేశావు. నేను ఇలా గొడవ చేయకుండా ఉండాలంటే నువ్వు టైంకి ఫుడ్ తీసుకోవాలి. తీసుకుంటా బాబు. ఇవాళ నువ్వు చేసిన హడావిడి అంతా ఇంత కాదు అని నవ్వుతూ టిఫిన్ చేసింది. సూర్య కూడా నవ్వేశాడు. సంధ్యకు జాగ్రత్తలు చెప్పి సూర్య ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. సంధ్య కూడా ఇంట్లో పని ముగించుకొని గార్డెన్ చేరుకుంది. కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సూర్య సంధ్య ఫ్యామిలీతో కూడా మంచిగా నడుచుకొని వాళ్ళందరి అభిమానం పొందాడు. అతను మ్యాగీతో కూడా మంచిగా రోజులో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. అమెరికాలో తనకున్న పలుకుబడితో పాపకి మరింతగా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎప్పటికప్పుడు అక్కడి డాక్టర్స్ దగ్గర నుంచి పాప హెల్త్ రిపోర్టింగ్ తెలుసుకుంటున్నాడు. సూర్య పాపకు కూడా చాలా నచ్చాడు. అతన్ని మ్యాగీ అంకుల్ అని పిలుస్తుంది. పార్వతమ్మ అల్లుడు మంచితనాన్ని ఎంతగానో సంతోషపడింది. వింటర్ సీజన్ వచ్చింది. సంధ్యని గార్డెన్‌కి వెళ్ళొద్దని ఎంతో గొడవ చేశాడు.
సంధ్య వినడం లేదు. మామ్‌తో చెప్పి ఒప్పించాడు. సంధ్య అత్తగారికి ఎదురు చెప్పలేక సరే అని చెప్పింది. సూర్య అంతలా మొండి చేయడానికి కారణం సంధ్యకి కూల్‌గా ఉంటే పడదని తనే స్వయంగా చెప్పింది. అందుకే సూర్య ఆమెని బయటికి వెళ్ళనివ్వలేదు. సంధ్య సూర్య వైపు కోపంగా చూస్తుంది. అతను కొంటెగా నవ్వి, నేను ఆఫీస్‌కి వెళ్తాను. నువ్వు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. సూర్య ఆఫీస్ నుండి ఇంటికి కొంచెం ఎర్లీగా వచ్చాడు. శశికళ తమ్ముడు త్వరగా రావడం చూసి, ఏంటి తమ్ముడు ఇవాళ త్వరగా వచ్చేసావు, ఏంటి కథ? ఏ నేనేమి ఇంటికి త్వరగా రాకూడదా? చిరాగ్గా అడిగాడు. ఎందుకురా అంత కోపం? అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ మాటలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. విసుక్కుంటూ రూంలోకి వెళ్ళాడు. సంధ్య విండోలో నుంచి బయట వైపు చూస్తుంది. ఆమెను భయపెడదామనుకొని వెనక వైపు వెళ్ళి గట్టిగా అరిచాడు. ఆమె భయపడి కంగారుగా అతన్ని హత్తుకుంది. సూర్య ఊహించని పరిణామంకి ఒక్క క్షణం బిగుసుకుపోయాడు. అతనికి శీతల పర్వతం వచ్చి ఢీకొట్టినట్టయింది. ఆమెను అలానే చూస్తున్నాడు. అతని 2 చేతులు ఆమె చుట్టూ పెనవేసి ఉన్నాయి. ఆమె అతన్ని గట్టిగా హత్తుకొనుంది. సూర్యలో ఆమెపై ఉన్న ఆరాధన, ఇష్టం, ప్రేమ ఆ క్షణం అతన్ని మాట వినలేదు. ఆమె అధరామృతాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. అంతలో సంధి తేరుకొని తను తొందరపడిందని తెలుసుకొని అతనికి దూరంగా జరగబోయింది. అయినా ఒక్క అంగుళం కూడా కదలలేకపోయింది. సూర్య వైపు వింతగా చూసింది. ఆమెను ఇంకాస్త దగ్గరికి తీసుకున్నాడు. సంధ్య బిత్తరపై చూస్తుంది తప్ప అతన్ని దూరంగా నెట్టేయలేకపోతుంది. అంతలో సంధ్యమ్మ అనుకుంటూ సోంబాబు డోర్ తీసుకొని లోపలికొచ్చాడు. వారిరువురిని చూసి కంగారు పడిపోయాడు. క్షమించండి బాబు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు చలనం వచ్చింది సూర్యకి. తనెంత తప్పు చేయబోయాడో. సారీ సంధ్య అని కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య మాత్రం కదలకుండా అలానే బిగుసుకుపోయి ఉండిపోయింది. మరిక తర్వాత ఏం జరగబోతుంది? సూర్య సంధ్యని సంధ్య సూర్యని తిడుతుందా? లేక వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయిందా అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.